ఆశీస్సులతో మహాశివరాత్రి సందర్భంగా గౌరవ డీజీపీ గారి ఆధ్వర్యంలో, రేంజ్ డీఐజీ గారు విజయరావు గారి ఆధ్వర్యంలో సుమారుగా 1800 మంది సిబ్బందితో పక్కడబందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మేజర్ ఏంటంటే ట్రాఫిక్ ఘాట్ రోడ్లు ఉన్నాయి. ట్రాఫిక్లో వాహనాలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కేన్స్, టోయర్స్ పెట్టాము. అక్కడక్కడ బస్సులు, ఇతర వాహనాలు కూడా స్ట్రక్ డౌన్ అయితే ఇమీడియట్గా వాటిని వితిన్ 10 minutesలో తొలగించడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. తర్వాత క్యూ లైన్స్, సామాన్య భక్తుల క్యూ లైన్స్ పూర్తిగా కంపార్ట్మెంట్స్ అని నిండి బయటికి కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా శీఘ్ర దర్శనం కలిగేలాగా వాళ్ళని ఫాస్ట్గా మూవ్ చేస్తూ అందరికీ దర్శన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాస్ ఉన్న వాళ్ళకి అలౌ చేస్తారు, పాస్ లేకుంటే అలౌ చేయట్లేదు అనేది ఒక మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటిది ఏం లేదు. వితౌట్ పాస్ వాళ్ళ సదుపాయాలు ఎక్కడున్నాయో, వాళ్ళ వసతి గృహాలు ఎక్కడున్నాయో అక్కడి అందరూ కూడా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. టెంపుల్కి మాత్రం కాలంలో రావడం అనేది ఇక్కడ సాధ్యం కాని పని. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న మాడవీధులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసి ఉంది కాబట్టిగా దయచేసి కార్లలో ఎవరు కూడా టెంపుల్ దర్శనానికి రాకూడదు. దయచేసి బ్యాటరీ కార్లు ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా, అంగవైకల్యం ఉన్న వాళ్ళు కూడా బ్యాటరీ కార్లలో రావచ్చు. విఐపీలకు కూడా బ్యాటరీ కార్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో దయచేసి అందరు భక్తులు కూడా సహకరించండి, కొద్దిగా ఓపిక పట్టండి. అందరికీ కూడా ఎంత త్వరగా దర్శనం అవుతే అంత త్వరగా దర్శనం చేసే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాము. అందరూ కూడా సహకరించండి. పాక దర్శనానికి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేశాం. సామాన్య భక్తులకు కూడా అందులో అవకాశం కల్పించడం జరిగింది. అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం.